గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కంఠముడి కింద ఉండే ఒక గ్రంథి. ఇది సీతాకోక చిలుక రెక్క రూపంలో శ్వాస నాళానికి ఇరుపక్కలా ఉంటుంది. శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్కు ప్రధాన కారణాలేంటి, అలాగే ఇరెగ్యులర్ పీరియడ్స్కి, సంతానలేమికి కారణాలేంటి, వీటికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 and 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు థైరాయిడ్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి వీటికి? సో మేజర్గా మీరు చెప్పినట్లు థైరాయిడ్ గ్లాండ్ అనేది మన నెక్లో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ గ్లాండ్. సో మన బాడీలో మల్టిపుల్ ఫంక్షన్స్ అనేది ఉంటాయి, అన్నిటికీ ఒక్కొక్క సిస్టమ్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఒక హార్మోనల్ సిస్టమ్కి మనం ఎండోక్రైనాలజీ అనేది అంటూ ఉంటాం. సో మన బాడీ లోపల చాలా హార్మోన్స్ అనేది ఉంటాయి. ఈ హార్మోన్స్కి ఫంక్షన్స్ వచ్చేసి మన బాడీలో ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసి ఉండడం. కాకపోతే ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఎండోక్రైన్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ ఉన్న గ్లాండ్ ఉంటుంది, ఇది మన నెక్ లోపల సిచ్యువేటెడ్ అనేది ఉంటుంది. సో మేజర్గా ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది 3 హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH, మరి T3, T4. ఇవి 3 హార్మోన్స్లో మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఉంటుంది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH. ఈ TSH అనేది జనరల్గా బ్రెయిన్లో ఉన్న ఒక హార్మోన్ ఉంటుంది. ఆ బ్రెయిన్ ద్వారా సెంటర్లో మన జనరల్గా ఇది రెగ్యులేట్ అనేది అవుతూ ఉన్నది. సో మేజర్గా ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది నార్మల్ ఉంటే మన బాడీలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది జనరల్గా రావు. మీకు వెయిట్తో సమస్య అయినా సరే, వెయిట్ గెయిన్ అయినా సరే, వెయిట్ లాస్ అయినా సరే, మీకు సంతానలేని సమస్య, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆడవాళ్ళలో, మగవాళ్ళల్లో జాయింట్ పెయిన్స్, హెయిర్ ఫాల్ అనేది జనరల్గా చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. దాంట్లో కూడా ఈ TSH అనేది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు జనరల్గా మనం చూస్తూ ఉంటాం. హెయిర్ ఫాల్ అనేది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే చాలా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ డ్రైనెస్, స్కిన్ ఎక్కువగా చెమటలు రావడం, లేకపోతే మరీ ఎక్కువగా స్కిన్ అనేది టైట్ ఉండడం, లూజ్ ఉండడం, ఇవన్నీ కూడా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు జనరల్గా జరుగుతుంది. కాకపోతే ఈ థైరాయిడ్ అనేది ఇంబ్యాలెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా జరుగుతుంది మనం అర్థం చేసుకుందాం. థైరాయిడ్ అనేది జనరల్గా ఎవరికైతే ఇమోషనల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ తీసుకున్న వాళ్ళకి ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సెకండ్, ఈరోజు మనం ప్రాక్టికల్ లైఫ్లో మన మెడిసిన్ ప్రాక్టీస్లో చూసేది ఎక్కువగా జంక్ ఫుడ్స్ కానీ, ఎక్కువగా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఎవరైతే పాటియారో వాళ్ళకు కూడా ఈ థైరాయిడ్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. కాకపోతే ఇండియాలో 8 out of 10 అంటే 10 ఆడవాళ్ళకి జనరల్గా ఇమోషనల్ స్ట్రెస్, మరి ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ అంటే ఎక్కువగా మెంటలీ టెన్షన్ ఉన్న వల్ల, ఎక్కువగా సెన్సిటివ్ ఉండడం వల్ల, లేకపోతే ఒక మంచి లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల ఆడవాళ్ళకి మన ఇండియాలో 8 out of 10 ఆడవాళ్ళకి ఈ థైరాయిడ్ అనేది ప్రాబ్లం అనేది ఉంటుంది. సో థైరాయిడ్కి ఉన్న లక్షణాల్లో జనరల్గా ఆడవాళ్ళకి మేజర్గా హెయిర్ ఫాల్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే సడన్గా వెయిట్ లాస్ కానీ, వెయిట్ గెయిన్ జరగడం, ఇవి లక్షణాలు ఎప్పుడైనా ఉన్నాయి అంటే, లేకపోతే ఇవన్నిట్లకి ఈవెన్ ఒక్క లక్షణం కూడా మీకు ఉన్నదంటే డెఫినెట్గా మీ డాక్టర్కి కన్సల్ట్ అయ్యి ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది కంపల్సరీ మీరు చేసుకుంటూ ఉండాలి. కాకపోతే ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కొండన్న హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో కొండన్న గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. జెంట్స్ లో థైరాయిడ్ లక్షణాలు ఎట్లా ఉంటాయి మేడం? ఓకే సార్, మీ ఏజ్ ఎంత, మీకు వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఏం లేదు మేడం. ఓకే సార్, ఫైన్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది జెంట్స్లో, మగవాళ్ళలో థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి. సో జనరల్గా థైరాయిడ్ అనేది మేజర్గా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే సిమ్టమ్స్ అనేది మోస్ట్లీ సేమే ఉంటాయి. కాకపోతే మనం ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే కొంతమందికి వాళ్ళ బాడీపై, వాళ్ళ లైఫ్ స్టైల్పై వేరే సిమ్టమ్స్ అనేది ఉంటాయి. మగవాళ్ళలో, జెంట్స్లలో థైరాయిడ్ ఎలా ఉన్నదంటే మీకు సడన్గా వెయిట్ లాస్ కానీ, సడన్గా వెయిట్ గెయిన్ అయ్యింది. ఒక పేషెంట్ వచ్చారు, సడన్గా ఒక 10 kg తగ్గిపోయారు, ఒక 1 monthలోనే 7 to 8 kg తగ్గిపోయారు. డాక్టర్ దగ్గర వెళ్తే థైరాయిడ్ అనేది చెక్ చేయించుకున్నారు. సో థైరాయిడ్ అనేది అబ్నార్మల్గా TSH లెవెల్స్ హైగా ఉండే. సో
ఫస్ట్ వచ్చేసి వెయిట్ లాస్ కానీ సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడం, ఇవి 2 లక్షణాలు మీకు ఉన్నాయి అంటే మీరు తప్పకుండా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. సెకండ్ లక్షణాలు వచ్చేసి హెయిర్ ఫాల్, సడన్గా హెయిర్ ఫాల్, మీకు ఒక 100, 200, 300 సడన్గా హెయిర్ అనేది ఒక్కటే రోజులో మీకు జుట్టు ఊడుతున్నదంటే డెఫినెట్గా మీరు ఫస్ట్ వెళ్ళి థైరాయిడ్ అనేది చెక్ చేయించుకోవాలి. థర్డ్ వచ్చేసి సడన్గా మీ బాడీ లోపల మీ ఏజ్ ఉన్నా లేకున్నా జాయింట్ పెయిన్స్, అంటే మీ ఏదైతే ఆర్థరైటిస్లో ఉన్న పెయిన్స్ ఏదైతే ఉంటాయి మీ అన్ని జాయింట్స్లలో, మోకాళ్ళు, మీ కీళ్ళ నొప్పులు అనేది చాలా సివియర్గా ఉన్నాయంటే డెఫినెట్గా మీకు థైరాయిడ్ మీరు చెక్ చేయించుకోవాలి. ఈ 3 సిమ్టమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు మగవాళ్ళలో థైరాయిడ్ ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. కాకపోతే మనం జనరల్గా చూసేది ఏంటంటే చిన్న ఏజ్లో అంటే 25-20 ఇయర్స్ ఎవరైతే అబ్బాయిలు ఉంటారో వాళ్ళలో థైరాయిడ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒక్క లక్షణం మాత్రమే ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లో ఓన్లీ ఒక్క లక్షణమే ఉన్నది అని దానికి నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్గా థైరాయిడ్ అనేది ఎక్కువగా వెళ్ళిపోతుంది, హై లెవెల్స్లో వెళ్తుంది అండ్ దాని తర్వాత దానికి కంట్రోల్ చేయడానికి ఎక్కువగా టైం పడుతుంది. సో డెఫినెట్గా థైరాయిడ్కి ఇవన్నీ లక్షణాలు అనేది ఉంటాయి. ఓకే అండి, మెయిన్గా ఇందులో టైప్స్ ఏమైనా ఉంటాయా ఉంటే చెప్పండి. సో మేజర్గా థైరాయిడ్లో 2 టైప్స్ అనేది ఉంటాయి. టైప్స్ అంటే హైపోథైరాయిడిజం మరి హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే మీ TSH లెవెల్స్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉన్నది. న్యాచురల్గా మనకి TSH లెవెల్స్ వచ్చేసి ఒక 0.5 నుంచి 5.5 అనేది ఒక న్యాచురల్ రేంజ్ అనేది ఉంటుంది. సో జనరల్గా మీకు 5.5 కంటే ఏదైనా కూడా ఎక్కువగా TSH లెవెల్స్ ఉన్నాయి అంటే డాక్టర్స్ దానికి హైపోథైరాయిడిజం అనేది కన్సిడర్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఎవరికైతే ఏజ్ ఎక్కువగా ఉన్నది వాళ్ళకి 6.5 to 7 ఉన్నా కూడా లక్షణాలు ఏమీ లేవు అంటే వాళ్ళకి డాక్టర్స్ అనేది ఒక సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఉన్నట్లు జనరల్గా చెప్తారు. కొంతమందికి మెడిసిన్స్ అవసరం ఉండదు. సెకండ్ వచ్చేసి హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అంటే మీ TSH లెవెల్స్ అనేది బాగా తక్కువగా ఉన్నాయి. తక్కువ ఉన్నప్పుడు మీకు ఎక్కువగా లక్షణాలు వచ్చేసి సివియర్ హెయిర్ ఫాల్, మరి సడన్గా వెయిట్ లాస్ అయిపోవడం, ఎక్కువగా ఆకలి రావడం, ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు మీకు హైపర్ థైరాయిడిజం ఉన్నది. చాలామంది చాలా స్లిమ్గా ఉంటారు, ఎప్పుడైనా కూడా వాళ్ళకి వెయిట్ అనేది పెరగదు. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా కూడా TSH అనేది వాళ్ళది మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా మీకు వెయిట్ లాస్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, అమ్మాయిలు ఉంటారు, చిన్న చిన్న అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకు కూడా TSH అనేది హైపర్ థైరాయిడిజం లెవెల్స్లో మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఈ హైపో ఇంకా హైపర్ థైరాయిడిజంలో హైపర్ థైరాయిడిజం అంటే TSH మీకు 0.5 కంటే తక్కువగా ఉన్నది అంటే డెఫినెట్గా అదొక సీరియస్ ప్రాబ్లం అనేది ఉంటుంది. దీంట్లో ఇన్ఫర్టిలిటీ, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే వాళ్ళకి ఈ TSH హార్మోన్ అనేది హైపర్ థైరాయిడిజం లెవెల్లో ఉన్నది చాలా తక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ అనేది ఒక మేజర్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. లక్ష్మీనారాయణ విజయవాడ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం సోరియాసిస్ కి హోమ్ ట్రీట్మెంట్ పర్మనెంట్ సొల్యూషన్ ఉందండి? సోరియాసిస్ అంటున్నారా సార్? అవును మేడం. మీకు అంటే సోరియాసిస్ ఎవరికి ఉన్నది, ఎంత కాలం నుంచి ఉంది సార్? నాకే మేడం. ఓకే సార్, మీ ఏజ్ ఎంత? 46 మేడం. ఓకే, ఎంత కాలం నుంచి ఉంది సార్ మీకు? 2020లో కొద్దిగా వచ్చింది మేడం. అప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం తగ్గింది. ఓకే, ఇప్పుడు 2 months నుంచి కొద్దిగా బాడీ స్ప్రెడ్ అయ్యింది. ఎంత పర్సెంటేజ్ ఉంది సార్ అప్రాక్సిమేట్గా బాడీలో? ఒక 30, 40, 50% ఉంటుంది మేడం. 50% ఉంటుంది. ఓకే, ఫ్యామిలీలో సోరియాసిస్ ఎవరికైనా ఉందా? తెలియదు మేడం, ఇప్పుడు ప్రెజెంట్ నాకు తెలిసిన జనరేషన్ లో లేదు మేడం, బిఫోర్ గా తెలియదు. ఓకే సార్, మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? డయాబెటీస్, బీపీ, థైరాయిడ్? ఏం లేదు మేడం. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 36 ఇయర్స్. 2020లో కొంచెం సోరియాసిస్ వచ్చింది, అప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడారు, అప్పుడు క్యూర్ అయిపోయింది. మళ్ళీ ఒక 2 months నుంచి 30, 40, 50% వరకు బాడీలో సోరియాసిస్ అనేది కనిపిస్తుంది. సో సోరియాసిస్కి పర్మనెంట్ క్యూర్ ఉంటుందా లేదా, ఇది ఒక క్వశ్చన్. సో మేజర్గా సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్, అంటే మీ బాడీలో ఉన్న ఏదైతే సెల్స్ ఉన్నాయో దానికి మీ బాడీ అనేది అర్థం చేసుకోకుండా దానికి మల్టిప్లై చేస్తుంది. ఈ ప్రాబ్లమ్స్కి థైరాయిడ్ కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కింద వస్తుంది, రుమేటాయిడ్ ఆర్థరైటిస్, మరి ఇది సోరియాసిస్. ఇవి 3 కూడా జనరల్గా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కింద వస్తాయి. సోరియాసిస్కి రావడానికి కారణాలు ఏంటంటే డెఫినెట్గా మీకు హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నది అంటే మీకు 50% ఛాన్స్ ఉంటుంది సోరియాసిస్ రావడానికి. మేజర్గా ఇంపార్టెంట్ కాజ్ వచ్చేసి మీ స్కిన్ ఎక్కువగా డ్రై ఉంటుంది, మీ బాడీలో విటమిన్స్ అనేది తక్కువగా ఉన్నాయి, విటమిన్ డి కానీ, విటమిన్ ఏ కానీ, విటమిన్ ఈ కానీ, మీరు సరిగ్గా నైట్ నిద్ర వెళ్ళట్లేదు అంటే డెఫినెట్గా మీకు బాడీకి మైండ్కి స్ట్రెస్ ఉంటుంది. సోరియాసిస్కి పర్మనెంట్ క్యూర్ ఉందా లేదా,
మెడికల్ బుక్స్లో రాసి ఉంది సోరియాసిస్కి ఒక పర్మనెంట్ క్యూర్ లేదు. కాకపోతే డెఫినెట్గా మీరు ఒక 4 to 5 years కంటిన్యూగా మెడిసిన్స్ యూస్ చేసిన తర్వాత మన హోమియోపతిలో ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది 90% డెఫినెట్గా ఉంటున్నాయి. సో మరి ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? సో మేజర్గా మన బాడీలో రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే జనరల్గా మ్యారేజ్ తర్వాత ఎప్పుడైతే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటామో దీంట్లో రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మన ఆడవాళ్ళలో మగవాళ్ళలో రిప్రొడక్టివ్ సిస్టంలో డిఫరెన్సెస్ అనేది ఏది ఉంటాయంటే ఆడవాళ్ళలో హార్మోన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, మరి ఎక్కువగా కాంప్లికేటెడ్ కూడా ఉంటాయి. దీంతోపాటు మగవాళ్ళలో జనరల్గా తక్కువ కాంప్లికేటెడ్ అనేది ఉంటుంది, ఓన్లీ టెస్టోస్టెరాన్ ఎక్కువగా అనేది రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఇంకా సెకండ్ కాజ్ ఉంటుంది స్పర్మ్ కౌంట్స్. సో స్పర్మ్ కౌంట్స్ తక్కువగా ఉన్నాయి, టెస్టోస్టెరాన్ అనేది తక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది. దీంతోపాటు ఆడవాళ్ళలో స్పెసిఫిక్గా మాట్లాడాలంటే మనకు 2 ఓవేరీస్ రైట్ సైడ్ మరియు ఒకటి లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది. ఇది మన యూట్రస్ గర్భాశయానికి కనెక్టెడ్ ఉంటుంది 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా. సో ఎప్పుడైనా కూడా ఈ ఓవేరీస్లో కానీ ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ లేకపోతే మన యూట్రస్ అంటే గర్భాశయంలో ఎప్పుడైనా కూడా ఏ ప్రాబ్లం అయినా సరే ఉంటుందంటే డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ఫర్టిలిటీలో మేజర్గా మనం చూసేది ఏంటంటే ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇంకొకటి పీసీఓడి. ఈ రోజు కాలంలో పీసీఓడి చిన్న అమ్మాయిల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. మెడికల్లీ థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఆడవాళ్ళలో అమ్మాయిల్లో 35 years తర్వాత మాత్రమే రావాలి, లేకపోతే 30 years తర్వాత మాత్రమే రావాలి. ఈరోజు మనం చూసేది 14 years 15 years అమ్మాయిలకి కూడా థైరాయిడ్ మరి పీసీఓడి అనేది డిటెక్ట్ అవుతుంది. సపోజ్ మీకు థైరాయిడ్ పీసీఓడి 2 ఉన్నాయి అంటే తప్పకుండా మీకు ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ 90% అనేది ఉంటుంది. సో ఎవరికైతే తెలుసు మ్యారేజ్ కంటే ముందు థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఉన్నది అంటే ఈరోజు అన్ఫార్చునేట్గా చాలా కామన్ అయిపోయింది. సో ఈరోజు దానికి ట్రీట్మెంట్ కూడా మన హోమియో కేర్లో చాలా మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. 3 to 4 yearsలో థైరాయిడ్ పీసీఓడి 2 కూడా రివర్స్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ అమ్మాయిలు డెఫినెట్గా మ్యారేజ్ కంటే ముందు ఈ ప్రాబ్లమ్స్ అనేది రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారి అన్ని టెస్ట్ చేయించుకుంటూ జనరల్గా మ్యారేజ్ తర్వాత ప్రాబ్లమ్స్ లేకుండా మీరు చూసుకోవచ్చు. దీని తర్వాత ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాకేజెస్ అంటే ట్యూబ్స్ అనేది బ్లాక్ ఉండడం, లేకపోతే మీకు యూట్రస్లో గర్భాశయంలో ఏమైనా ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ ఉన్నాయి అంటే గర్భాశయం లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైబ్రాయిడ్ ఏమైనా ఉన్నది అంటే మీకు ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇన్ఫర్టిలిటీలో మన ప్రైమరీ మరి సెకండరీ 2 టైప్స్ అనేది ఉంటున్నాయి. ఓకే అండి, కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గుడివాడ నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం సార్ నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. మా మిస్సెస్ కి ఒక 11-12 years నుంచి థైరాయిడ్ ఉంది మేడం. ఓకే సార్. చాలా సార్లు టెస్టులు రాపించుకుంటున్నాం. అయితే ఒకసారి 75 mg అని ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నాం అండి, అల్ట్రాక్సిన్. ఓకే. అట్లాగే ఇప్పుడు 100 అంటే ఎక్కువైందని చెప్పి 100 వాడుతున్నాం మేడం. మన ఈ మధ్యన ఒక 10 days బ్యాక్ మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించాం మేడం. ఓకే. దాంట్లో ఈ టీఎస్హెచ్ అనేది మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే 0.28 ఉంది మేడం. ఓకే సార్, హైపర్ థైరాయిడిజం. అవును అవును మేడం. మిగతా వాల్యూస్ అయితే మాత్రం నార్మల్ గా ఉన్నట్టు ఉన్నాయి. ఇదైతే బాగా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మేడం. తక్కువ మేడం లేకపోతే దీని గురించి వివరం చెప్తారని? నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది వైఫ్కి 11 years నుంచి థైరాయిడ్ అనేది ప్రాబ్లం ఉన్నది. ఈ మధ్యన ప్రాబ్లం ఎక్కువగా అయింది. రీసెంట్ రిపోర్ట్స్లో లేటెస్ట్ రిపోర్ట్స్లో టీఎస్హెచ్ అనేది 0.5 కంటే తక్కువగా ఉన్నది. అంటే దీనికి క్యూర్ ఏంటిది, ఎలా దీనికి హ్యాండిల్ చేయాలి? సో మేజర్గా థైరాయిడ్ అనేది చాలా సంవత్సరాల నుంచి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 50 mcg థైరానోమ్ కానీ ఎల్ట్రాక్సిన్ కానీ 75 కానీ 100 కానీ యూజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఆడవాళ్ళలో ఎవ్రీ 5 yearsకి ఒకసారి హార్మోన్స్ సైకిల్స్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతాయి. ఇలాంటప్పుడు ఏజ్ పెరిగినప్పుడు డెఫినెట్గా టీఎస్హెచ్ అనేది అబ్నార్మల్గా అవుతుంది. ఇది చాలా నార్మల్ ప్రాసెస్. కాకపోతే టీఎస్హెచ్కి మీరు ఇప్పుడు బ్యాలెన్స్ ఎట్లా చేసుకోవాలంటే డెఫినెట్గా మీకు ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ అనేది మీరు వాడండి. ఎవ్రీ 3 monthsకి ఒకసారి మీ టీఎస్హెచ్ అనేది చేయించుకోండి. ఈ టీఎస్హెచ్ హార్మోన్కి మీరు నార్మల్ చేయాలంటే డెఫినెట్గా కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. మరి మనం చెప్పినట్లు 80% ఎవరికైతే ఆడవాళ్ళకి ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డెఫినెట్గా ఈ మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గించుకున్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో దీనికోసానికి కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మరి యోగా లాంటి ఎక్సర్సైజెస్ అనేది మీరు చేయండి. అప్పుడు కానీ ఈ థైరాయిడ్ అనేది మెడిసిన్స్తో పాటు బ్యాలెన్స్ అనేది అవుతుంది. సో డెఫినెట్గా మీరు ఇది చేయండి. సో మనం ప్రైమరీ ఇంకా సెకండరీ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం. సో మన ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత జనరల్గా ఒక 1 year లోపల ఎవరైతే కపుల్స్ హస్బెండ్ వైఫ్ అనేది
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అయినప్పటికీ జనరల్గా అవ్వట్లేదు, అంటే దీనికి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనేది అంటాం. అదే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే సెకండ్ చైల్డ్, మీకు ఆల్రెడీ ఒక పాప ఉంది, ఇంకోసారి మీరు సెకండ్ టైం మీరు ప్రెగ్నెన్సీ కోసానికి ప్లాన్ చేసుకుంటున్నారు అయినా అది నార్మల్గా అవ్వట్లేదు. సో కారణాలు రెండుట్లో మేజర్గా సేమ్ ఉంటాయి, కాకపోతే కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లం లేదు, సెకండ్ టైం ఎలా ప్రాబ్లం ఉంటుంది. సో జనరల్గా ఏజ్ కొంచెం అయిన తర్వాత మన హార్మోన్స్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లు ఎవ్రీ 5 years ఆడవాళ్ళకి స్పెషల్గా, మగవాళ్ళకి ఒక 5 to 7 yearsలో, ఆడవాళ్ళకి ఎవ్రీ 5 years కానీ 4 years కానీ హార్మోన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే హార్మోన్స్ సేమే ఉంటాయి, కాకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. బికాస్ ఎవ్రీ 5 yearsకి మన ఏజ్ పెరిగినప్పుడు ఈ చేంజెస్ అనేది ఆడవాళ్ళు ఉంటుంది. 35-40 మధ్యన ఈ చేంజెస్ ఎక్కువగా కనిపిస్తాయి, 40 years తర్వాత మరి ఇది ఎక్కువగా సివియర్గా అయిపోతాయి. సో మీకు థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది, పీసీఓడి ఉన్నదంటే డెఫినెట్గా మీ ఏ ఏజ్ అయినా సరే, మీకు మ్యారేజ్ అయినా అవ్వకపోయినా, స్పెషల్గా మీకు మ్యారేజ్ అవ్వలేదు అంటే డెఫినెట్గా దీనికి మీరు ఒక మంచి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. పర్మనెంట్ సొల్యూషన్స్ కోసానికి మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో థైరాయిడ్, పీసీఓడి మరి డెఫినెట్గా కంప్లీట్గా రివర్స్ అనేది అవుతున్నది. సో ప్రైమరీ మరి సెకండరీ, సో ఈ ప్రాబ్లమ్స్లో జనరల్గా ఆడవాళ్ళకి కంపల్సరీ ఎప్పటికైనా కూడా రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి ఏదైతే టెస్ట్ అనేది ఉంటాయో అది ఇయర్లీ వన్స్ అనేది ఒక 18 to 20 years తర్వాత, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ లేవు అంటే 18 years తర్వాత కానీ 20 years తర్వాత కానీ ఇయర్లీ వన్స్ అనేది మీ హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. అదే మీకు తెలుసు, మీకు ఆల్రెడీ కొంచెం పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, హెయిర్ ఫాల్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, వెయిట్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది తగ్గుతుంది అంటే డెఫినెట్గా అది కూడా మీరు ఏది ఎఫర్ట్స్ లేకుండా మీకు వెయిట్ పెరుగుతుంది, సడన్గా వెయిట్ తగ్గుతుందంటే మీరు డెఫినెట్గా అన్ని హార్మోనల్ టెస్ట్ అనేది డెఫినెట్గా అమ్మాయిలు చేయించుకుంటూ ఉండాలి. అదే మీకు మ్యారేజ్ తర్వాత సడన్గా తెలిసింది మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నదంటే డెఫినెట్గా మీరు అన్ని టెస్ట్ అనేది కరెక్ట్గా చేయించుకొని మీరు దీనికి సరిగైన ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. దీంతోపాటు ఒక ఏజ్ ఎక్కువైన తర్వాత జనరల్గా ఈరోజు మనం చూసేది సెకండరీ ఇన్ఫర్టిలిటీలో స్పెషల్గా కానీ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో కానీ మనం చూసేది ఎక్కువ ఏజ్ అయిన తర్వాత ఏఎంహెచ్, యాంటీ ములేరియన్ హార్మోన్ అని ఒక హార్మోన్ ఉంటుంది, అది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు జనరల్గా ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో పీసీఓడి కేసెస్లో ఈ హార్మోన్ అనేది ఎక్కువగా హై ఉంటుంది. అదే మళ్ళీ మీకు డెఫిషియన్సీస్ ఉంది, ప్రోటీన్ తక్కువగా ఉన్నది, మీ రిప్రొడక్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తలేదంటే, ఇంకా మీ ఏజ్ ఎక్కువగా ఉన్నది, ఓవర్ ఏజ్ 37, 38, 39, 40 yearsలో ఇది ఏఎంహెచ్ అనేది చాలా డ్రాప్ అయిపోతుంది, తగ్గిపోతుంది. సో అలాంటి ఏజ్ గ్రూప్లో కంపల్సరీ ఈ ప్రైమరీ కానీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ రావడం అనేది చాలా నార్మల్గా ఉంటుంది. ఓకే అండి, కొంతమందిలో చూస్తే అన్నీ బాగుంటాయి, బట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ ఉంటాయి, ఎందుకు? ఎస్, సో జనరల్గా కొంతమందికి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే అన్నీ నార్మల్ అయినా కూడా ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మేజర్గా ఎవరికైతే అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తున్నాయి, ఒక కపుల్ అనేది చాలా ఇయర్స్ నుంచి మ్యారీడ్ ఉన్నారు, 10 years 11 years నుంచి అన్ని రిపోర్ట్స్ చేయించుకుంటూ ఉన్నారు, హస్బెండ్ వైఫ్ ఇద్దరికి అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా కన్సెప్షన్ అనేది ప్రాబ్లం ఉన్నది, కాన్సాంజియస్ మ్యారేజ్ కూడా లేదు, అంటే నియర్ బై రిలేషన్స్లో కూడా మ్యారేజ్ అవ్వలేదు, అయినప్పటికీ ప్రాబ్లం అవుతుందంటే డెఫినెట్గా వాళ్ళకి చాలా కాలం నుంచి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఒక మేజర్ కాజ్ అనేది ఉంటుంది. మీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి, మీకు అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు, హస్బెండ్ వైఫ్ ఇద్దరివి అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి అంటే డెఫినెట్గా మీకు ఎవరికో ఒక్కరికి లేకపోతే ఇద్దరికి మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ కాలం నుంచి ఉన్నది, లేకపోతే లోపల ఏదో డెఫినెట్గా కొన్ని నెగటివ్ థాట్స్ అనేది ఉన్నాయి, దేనివల్ల అంటే డిప్రెసివ్ థాట్స్ అనేది ఉన్నాయి, దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. సెకండ్ వచ్చేసి చాలా ఆడవాళ్ళలో జనరల్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లు ఏఎంహెచ్ అనేది ఒక ప్రోటీన్ హార్మోన్. మేజర్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి వస్తుంది, ప్రోటీన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు, ప్రోటీన్ తక్కువగా ఉన్నప్పుడు. జనరల్గా మన బాడీకి హార్మోన్స్కి ప్రిపేర్ చేయాలంటే ప్రోటీన్ అనేది చాలా మంచి క్వాంటిటీస్లో కావాలి, బికాస్ మన హార్మోన్స్ అనేది ప్రోటీన్ ద్వారా ప్రిపేర్ అవుతాయి. మన ప్రోటీన్స్ ఫామ్ చేయాలంటే 33 అమైనో యాసిడ్స్, 33 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేది ఉంటాయి. అవన్నీ సరిగ్గా నార్మల్ ఉన్నప్పుడు మాత్రమే మన హార్మోన్స్, స్పెషల్గా ఆడవాళ్ళ హార్మోన్స్ అనేది నార్మల్ ఉంటాయి. సో మేజర్గా ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నదా లేదా అర్థం చేసుకోవాలంటే డెఫినెట్గా మీ హార్మోనల్ టెస్ట్ అన్ని నార్మల్ ఉన్నాయంటే మీ బాడీలో అన్ని ప్రోటీన్స్ నార్మల్ ఉన్నాయి.
సో సెకండ్ మేజర్ రీజన్ వచ్చేసి ఏంటంటే మీ మైక్రో న్యూట్రిషన్ అంటే మీ ప్రోటీన్, మీరు కార్బోహైడ్రేట్స్, మీరు మల్టీ వైటమిన్స్ ఏదైతే ఉంటాయి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, మ్యాంగనీస్, ఇవన్నీ చిన్న చిన్న విటమిన్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి మన బాడీలో. మనకు అన్ని ఫుడ్స్లోకి వెళ్ళి చాలా చిన్న చిన్న క్వాంటిటీస్లో అవైలబుల్ అనేది ఉంటుంది. మనం దీనికి మెడికల్ టర్మ్స్లో ట్రేస్ ఎలిమెంట్స్ అనేది అంటాం. అంటే చాలా తక్కువ క్వాంటిటీకి మన బాడీలో అది అవసరం ఉంటుంది. కాకపోతే ప్రెగ్నెన్సీ మనకు ఆలోచించినప్పుడు అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళకి స్పెషల్గా ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసానికి ప్లాన్ చేస్తున్నారో డాక్టర్ ఎప్పటికైనా కూడా ఫాలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఒకటి రాస్తారు. సో ఈ ఫాలిక్ యాసిడ్ అంటే ఏంటిది, మన బాడీ లోపల ఎగ్కి నార్మల్ సైజ్కి అవసరం ఉన్న ఫాలిక్ యాసిడ్, ఐరన్ లెవెల్స్కి నార్మల్ చేయడానికి ఫాలిక్ యాసిడ్ అనేది అవసరం ఉంటుంది. సో ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఈ ఫాలిక్ యాసిడ్ కానీ, జింక్ కానీ, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, ఇవి చాలా చాలా చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి నార్మల్ లేకపోవడం వల్ల కూడా మీ అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి అయినప్పటికీ కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డెఫినెట్గా ఇవి రెండు మాత్రమే రీజన్స్ ఉంటాయి. సో ఎవరికైతే అన్ని నార్మల్ ఉన్నాయో వాళ్ళు ఇవి రెండు ప్యాటర్న్స్ అనేది కొంచెం చూసుకొని దీని గురించి మీరు ట్రీట్మెంట్ సరిగ్గా చేస్తే మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నంద్యాల జిల్లా నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం చెప్పండి. నాకు గొంతులో గైటర్ ఉంది అని చెప్పినారు మేడం. థైరాయిడ్, ఓకే. అది మామూలుగా రక్తంలో 7 సంవత్సరాల నుంచి చెక్ చేయించుకుంటున్నాను, లేదు అని చెప్పినారు. ఉంది అని చెప్పలేము, లేదు అని చెప్పలేము అని చెప్పినారు మేడం. ఓకే. గొంతులో స్కానింగ్ చేయించుకుంటే గైటర్ ఉంది, ఆపరేషన్ చేయాలి అని చెప్పినారు మేడం. మీ ఏజ్ ఎంత? మీకు పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయా లేవా? పీరియడ్స్ అనేది లేవు మేడం. అసలు 7 సంవత్సరాలు అవుతుంది, పీరియడ్స్ అనేది లేవు మేడం. నాకు ఏజ్ ఎంత మీది? మాది 25 ఉంటుంది మేడం, 26 అలా ఉంటుంది. అంటే 7 సంవత్సరాల ముందు మీకు పీరియడ్స్ రెగ్యులర్ ఉండేనా? పీరియడ్స్ అసలు లేవు, ఇంకా అన్నం అనేది అరగదు అసలు, ఇంకా ఏం మజ్జిగ అన్నం తప్ప ఏం లేదు మేడం, ఇంకా డేట్లు అనేది లేదు. సో మీరు మీకు ఇది గొంతులో వాపు ఉన్నది, గొంతు పెద్దగా కనపడుతుందా? ఏం లేదు మేడం, నార్మల్ గానే ఉంది మేడం. ఓకే అండి, ఫైన్. నా గైటర్లో ఇంజెక్షన్ వేసి రక్తం తీసుకొని టెస్ట్ చేసినారు మేడం. రైట్. టెస్ట్ చేస్తుంటే రక్తంలో థైరాయిడ్ ఉంది అని చెప్పినారు మేడం. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏంటంటే గైటర్ అనేది ఉన్నది, టీఎస్హెచ్ హార్మోన్స్ అనేది నార్మల్గా వస్తున్నాయి. సో గైటర్ అంటే ఏంటిది, మన ఐడిన్ డెఫిషియన్సీ వల్ల లోపల ఒక గడ్డ అనేది ఉంటుంది ఈ థైరాయిడ్ గ్లాండ్లో. సో ఇది డెఫిషియన్సీ వల్ల అవుతుంది. దానివల్ల మనం డిస్కస్ చేసుకున్నట్లు మన బాడీ అనేది హార్మోన్ ఇంబ్యాలెన్స్లో వెళ్ళిపోతుంది. సో పీరియడ్స్ అనేది లేదు. సో దీనికి ట్రీట్మెంట్ అంటే ఏంటిది, ఎస్ ప్రెజెంట్గా చెప్పింది మీకు ఏదైతే చెప్పారో మీరు డెఫినెట్గా చేయించుకోవాల్సి ఉంటుంది. బికాజ్ మీకు ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఉన్నది, దానివల్ల మీకు ఇది ప్రాబ్లం అనేది ఉన్నది. సో ఒక్కసారి మీకు ఏదైతే చెప్పారో డెఫినెట్గా మీరు చేసుకోండి. దాని తర్వాత మీరు హోమియో మెడిసిన్స్కి షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే అండి, ఇన్ఫర్టిలిటీ గురించి, థైరాయిడ్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.